నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నళిని టీచర్, సైకాలజిస్ట్, అలాగే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. మన మేడం ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ అయితే అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యకాలంలో సిచ్యువేషన్స్ చూసుకున్నట్టయితే చాలా రేర్ కేసెస్లో ఇప్పుడు విడాకులు అది కామన్గా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఎవరైతే భర్తలు ఉన్నారో భార్యతో విడిపోయిన తర్వాత స్పెసిఫిక్గా కేక్ కట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అది కూడా ఏదో అకేషన్ లాగా క్రియేట్ చేసుకొని అందరికి చెప్పుకొని సెలబ్రేట్ చేసుకోవడం, ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి మేడం. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మరి విడాకులు తీసుకున్నప్పుడు సెలబ్రేట్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మగవాళ్ళకి కూడా విడాకులు తీసుకున్నప్పుడు సెలబ్రేట్ చేసుకునే హక్కు ఉండాలి కదా మేడం. అసలు సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నారు మేడం? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా అన్నాం అనుకోండి, అక్కడి నుంచి మొదలవుతారు జనాలు. అంటే ఏమవుతుందంటే విడాకులు అనేది ఒకటి అర్థం చేసుకోవడం అంటే విడాకులు అనేది ఒక పెయిన్ఫుల్ థింగ్ యాక్చువల్గా. ఎవరైనా ఏ బంధంలోకైనా వెళ్ళినప్పుడు ఆ బంధంలో కొనసాగాలని, చక్కగా ఉండాలని, కలకాలం ఉండాలని కోరుకుంటారు. ఏదో ఒక తేడాలు రావడం వల్ల ఖచ్చితంగా విడాకులు తీసుకోవటం. ఇద్దరు మ్యూచువల్గా మన ఇద్దరి కోసం వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సంభవం ఎక్కడో మన ఇద్దరికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఇద్దరు మాట్లాడుకొని ఒక మెచ్యూరిటీతో విడాకులు తీసుకున్నారనుకోండి, అక్కడ తీసుకున్న వాళ్ళిద్దరు కూడా ఇలాంటి హడావుళ్ళు ఏం చేయరు. ఆబ్వియస్గా దే విల్ మూవ్ ఆన్. నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఇక్కడ జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ దాంట్లో జరగకుండా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. లేదు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము ఎక్కువ ఉమెన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. వాటిలో అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది, చాలా ఇబ్బందులు అవుతుంది. అంటే ఆ అబ్బాయి తరఫు వాళ్ళు, అంటే భర్త తరఫు వాళ్ళు డౌరీ కోసము డొమెస్టిక్ వైలెన్స్ చేసి నానా రకాల ఇబ్బందులు పెట్టి చేస్తారు. అలాంటి టైంలో అమ్మాయి అన్ని పడి కూడా ఇంకా చివరికి ఆప్షన్ లేక అప్పుడు విడాకులు తీసుకుంటుంది. అలాంటి అమ్మాయి అమ్మయ్య బయటకు వచ్చేసాము అని అనుకుంటుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు అసలు విడాకులు వచ్చేస్తే చాలు, అంటే ఈ మృగం చేతుల నుంచి బయటకు వచ్చేస్తే చాలు అనేలాంటి పరిస్థితుల్లో రూపాయి కూడా ఆశించకుండా విడాకులు ఇచ్చేస్తే చాలు అనుకొని బయటకు వస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు చూస్తాం. అలాంటి టైంలో ఎవరు డబ్బుల గురించి అంతా అమ్మాయిలు అడగరు మాట. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఫస్ట్ ఆ హింసల నుంచి బయటకు వస్తే చాలు అనుకుంటుంటారు. అలాంటి ఆడవాళ్ళు చేసుకోవాలి నిజంగానే సెలబ్రేషన్. కానీ అలాంటి వాళ్ళు కూడా చేసుకోరు. అంతే కదా. ఇప్పుడు రావణాసురుడు చనిపోయిన రోజున మన పండగ, నరకాసుడు చనిపోయిన రోజున పండగగా చేసుకుంటారు. అలాంటి ఒక రాక్షసుల చేతుల నుంచి బయటకు వచ్చిన ఆడవాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే మనకు కొంచెం ఎప్పుడైనా చట్టాలు ఉన్నప్పుడు చట్టాల్లో కొన్ని లోపాలు కూడా ఉంటాయి, కొన్ని లొసుగులు కూడా ఉంటాయి. ఇలాంటి కొన్ని లొసుగులు ఉపయోగించుకొని కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఈ వివాహ బంధాన్ని వాళ్ళు ఈ చట్టంలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని వాళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంకా ఈ పర్సన్ మనకు వద్దు అని అనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చే విధానంలో అబ్బాయిల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇందులో నిర్మమాటంగా దాచుకునేది ఏం లేదు. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్న ప్రతి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల దాంట్లో ఎవరో ఒక అబ్బాయి ఇలాగా సఫర్ అయిన అబ్బాయిని మనం చూస్తున్నాం. అవును మేడం, కరెక్ట్. ఏంటంటే ఇష్టం అవ్వక, అబ్బాయి నచ్చక, లేకపోతే అబ్బాయి తరఫు అమ్మా నాన్నలు నచ్చకో, ఇంట్లో ఇమ్మడలేకపోవటం వల్ల, లేకపోతే తన అనుకున్న కోరికల పరంగా అబ్బాయి లేకపోవటము, ఇలా నిరాశావాదం వచ్చి ట్రై చేద్దాం, మన ఇన్పుట్స్ కూడా పెట్టుకుందాం, ఇద్దరం మ్యారిటల్ లైఫ్ని బాగు చేసుకుందాం అనే ఒక ప్రయత్నం చేయకుండా ఇంకా వద్దు ఇతను వద్దు అని అనుకున్నా కూడా బయటికి రావడం అదో రకం. కానీ ఏమవుతుందంటే ఒకసారి ఇట్లా డిసైడ్ అయినప్పుడు నా లైఫ్ ఎందుకు, నేను ఒక పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న అమ్మాయిలా నా మీద స్టాంప్ పడాలా, ఇప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్దాము అన్నట్టు కొన్ని కేసెస్ లో అక్కడ అసలు డొమెస్టిక్ వైలెన్స్ లేకపోయినా కూడా అత్తగారి మీద ఆడపడుతుంది పెట్టడం ఈ మధ్య కాలంలో అసలు ఆపోజిట్ గా కూడా జరుగుతున్నాయి. అవుతుంది. అసలు సంపాదించగలుగుతున్న ఆడవాళ్ళు కూడాను బోల్డ్ భరణం కోరుకోవడం, ఆస్తి అంతా రాయించేసుకోవడం అలా అయిపోతుంది. అలాంటి సందర్భాలలో అలా చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు. చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీంట్లో మరి అలాంటి జంజాటల్లో నుంచి ఎంతో ఇలాంటి కేసెస్లో ఎక్కువ అబ్బాయిలు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కేసులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు తిరగాల్సి వస్తుంది. మెయిన్ తల్లిదండ్రులు ఒకవేళ అక్కడ పరువుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఆ తల్లిదండ్రులు ఈ టెన్షన్ తట్టుకోలేరు అన్న దానికి వాళ్ళు కూడా సెటిల్మెంట్ కి తప్పు లేకున్నా వాళ్ళ మీద, అంటే తల్లిదండ్రుల మీద కేసు వేసినా కూడా వాళ్ళు తిరగాలి. అసలు బై డిఫాల్ట్ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కేసు బలంగా ఉండదమ్మా, అత్తగారి మీద ఆడపడుచు మీద డొమెస్టిక్ వైలెన్స్ వేసేస్తేనే కేసు బలంగా ఉంటుంది అని సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే మేడం. సో అక్కడ వాళ్ళిద్దరికి ఏమడదు, కానీ అనవసరంగా సంబంధం లేని అత్తగారే సంబంధం లేని అత్తగారు నోట్లో వేలేస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని లాంటి అత్తగారులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. మామగారు కూడా ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఏదో వాళ్ళకి వచ్చినంతలో ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఎప్పుడు
బయట పేరు వాళ్ళది ఎప్పుడు బయట అంటే వాళ్ళ వీధిలో కూడా అవతల వీధిలో కూడా వీళ్ళెవరో తెలియని లాంటి వాళ్ళని ఈ కేసులు అవి ఇవి అనేటప్పుడు కొంచెం కంగారు పడిపోతారు కదా. ఆ కంగారు కానీ ఆ పరువును కానీ పెట్టుకొని మెయిన్ ఆడపడుచు ఇప్పుడు ఎందుకంటే ఆడపడుచు పెళ్ళైపోయి వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఈ అమ్మాయిని లాగితే వీళ్ళు అక్కడ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో ఏంటంటే డబ్బులో దశకమో ఏదో ఇచ్చుకొని బాబోయ్ వదిలేస్తే చాలరా బాబోయ్ అనుకునే సందర్భాల్లో అబ్బాయిలు కూడా దిగాల్సి వస్తుంది. రైట్ మేడం, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు దిగాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. అది కూడా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోగలిగిన మగవాళ్ళు అయితే కొన్ని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నదే ఒక ఇల్లు తల్లిదండ్రులు అది కూడా తల్లిదండ్రులు కట్టించే ఇల్లు లేకపోతే ఇంకోటి ఏదో ఉందనుకోండి, అది కూడా మొత్తం ఇచ్చేసి వాళ్ళు ఏం కావాలి రోడ్ల మీదకి రావాలా. కరెక్టే మేడం. మరి నిజంగా కొంతమంది అమ్మాయిలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? సపోజ్ మీరు అన్నట్టుగానే తనకు నచ్చలేదు, తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తను లైఫ్ లేదు అనిపించినప్పుడు అలా దూరంగా వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోకుండా తను లైఫ్ లో ముందుకు వెళ్లకుండా ఇక్కడ వీళ్ళని సతాయిస్తూ తన లైఫ్ అలాగే స్ట్రక్ అవుతూ ఉంటే తనకి ఏమొస్తారు మేడం? అంటే ఇది సమాజం అని నాకు ఎప్పుడు మారుతూనే ఉంటుందండి. ఎప్పుడు మనం సమాజం ఎంత కరెక్ట్ గా ఇలా ఉండాలి అని మన ఐడియల్ సమాజానికి ఎంత డైరెక్షన్స్ ఇచ్చుకున్నా కూడా సమాజం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మీరు కొద్ది సంవత్సరాల క్రితం చూస్తే ఇలానే భార్య నచ్చలేదు, ఏదో కారణాలకు భార్యలో ఉన్న కొన్ని లక్షణాలు నచ్చలేదో లేకపోతే ఆమె రూపురేఖలు నచ్చలేదో అని ఉన్నారు. మరి ఆ మగవాడు అలాగే కామ్గా వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు కదండి. నానా హింసలు పెట్టి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని అక్కడ పెట్టి కానీ ఈఎంఐని మాత్రం వరకట్నం కోసమో మరో దానికోసమో అన్పెయిడ్ లేబర్ లాగా ఇంట్లో వాడుకొని అన్ని రకాలుగా అవమానించి అటు తల్లిదండ్రులు ఏమో ఒకసారి పెళ్లి చేస్తే కన్నా ఇది ఇంక నీ ఇల్లు కాదు అదే నీ ఇల్లు అని వాళ్ళు చేరదీయక ఈ ఉన్న భర్త సరిగ్గా ఆదుకోక ఆడవాళ్ళు ఎన్ని తరాలుగా ఎన్ని వేల మంది ఆడవాళ్ళు ఇప్పుడు అదే మేడం తెలియకుండా ఏంటంటే 2 కేసెస్ అవుతున్నాయి. అప్పుడు మీరు బాధపడ్డారు, ఇప్పుడు మేము అలా బాధపడిన వాళ్ళని ఆదుకోవడం కోసం మనం చట్టాలు చేసుకుంటే ఆ చట్టాలలో ఉన్న లొసుగుల్ని మళ్ళీ మనం మిస్యూజ్ చేసుకుంటాం. కరెక్టే. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పటికీ కూడా ఇంకా సమాజాన్ని ఒక రైట్ సిస్టంలోకి తేలేము మనం. ఎందుకంటే ప్రతిసారి ఒక మంచి చేయబోతున్నల్లా అప్పుడల్లా ఆ మంచిలోంచి మళ్ళీ మనం చాలా చెడుని మనం గ్రాప్ చేస్తూ ఉంటే ఇంకా మనం ఏమవుతుందంటే ఇలా చేసే ఆడవాళ్ళు తన తోటి ఆడవాళ్ళకి చాలా నష్టం చేస్తున్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఈ చట్టాలు బాధపడుతున్న ఆడవాళ్ళ కోసం క్రియేట్ చేసినవి అంతే తప్ప ఇంత తెలివితేటలు ఉండి ఇంత నీకు అవగాహన ఉన్నప్పుడు నువ్వు ఆ తెలివితేటలని నీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి, వాళ్ళని హింసించడానికి వాడకూడదు. ఇది అబ్బాయిలకు కూడా అప్లై వర్తిస్తుంది. అక్కడ ఇక్కడ రకరకాలుగా చేసి తన అంతా రుబాబు చేసి చెయ్యెత్తగలిగే అంత సౌష్ఠవం ఉండి ఇవన్నీ ఉన్నప్పుడు అది ఒక బలహీనమైన స్త్రీ మీద చూపించకూడదు. నీ జీవితంలో నువ్వు ఎదిగి ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగించగలరు. ఇలాగా మనకున్న వాటిని మనం మంచిగా ఉపయోగించుకోకుండా ఎక్కడికక్కడ ప్రతి అడుగులో చెడు చేస్తున్నాం అనుకోండి, ఏమిటి రాను 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 సమాజం ఇంకేపోతే అంటే ఎలా అవుతుంది ఇంకొద్ది రోజులకి అంటే వేరే వేరే దేశాల్లోగా పెళ్లి చేసుకునే ముందే రాసుకోవాల్సి వస్తుంది. విడిపోయినప్పుడు నీకేం వస్తుంది నాకేం వస్తుంది అంతే. ఆ సిచ్యువేషన్ కూడా వచ్చేలాగా ఉంది మేడం. వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా చట్టాలను మిస్యూజ్ చేసుకున్నప్పుడు లేకపోతే తర్వాత ఇంక ఇలా చేసినప్పుడు కొన్ని కేసెస్ లో మేమేం చూస్తాము, నిజంగా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఆ పిల్లల్ని కూడా సరిగ్గా ఆదుకోడు అలా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన తండ్రికి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అలా చేసే ముందే ఆ ఆస్తులంతా కూడా వేరే అమ్మానాన్నల మీద పేరు మీద రాసి నా పేరు మీద ఏమీ లేదని చేతులు ఎత్తేసే మగవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఎక్కడికక్కడ చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఇదే పరిస్థితికి వస్తాం. అంటే ముందు పెళ్లి కాక ముందే విడిపోయాక నీకేం వస్తుంది నాకేం వస్తుంది అన్న కాగితం రాసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవటం అనే పరిస్థితికి కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అదే మేడం. అలాగే కొన్ని సందర్భాల్లో ఎలా అంటే మీరు ఇంతకుముందు చెప్పిన కేసెస్ లాగానే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో సిచ్యువేషన్ వల్ల విడిపోయారు, ఆ కేసు నడుస్తూనే ఉంది. కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు మాత్రం కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అవతల పర్సన్ మాత్రం అలాగే ఉండిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మేడం. ఏంటంటే ఎక్కువ శాతం మనం ఏం చూస్తామంటే పిల్లల బాధ్యత తల్లి చాలా అంటే కని మోసి కంటుంది కాబట్టి తల్లికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది పిల్లల వరకు. ఒకసారి పిల్లలు ఉన్న దాంట్లో విడిపోతున్నప్పుడు తల్లి అంటే మేము చూసినంత వరకు ఎక్కువ కేసెస్ లో ఒకసారి అంటూ పిల్లలు వచ్చిన తర్వాత తల్లి ధ్యాసంతో కూడా పిల్లల మీదే ఉంటుంది. అంటే పిల్లల పోషణ ఎలాగా పిల్లల్ని ఎలా తీసుకురావాలి, ఒకవేళ అది బ్యాడ్ మ్యారేజ్ అయినా కూడా ఆ బ్యాడ్ మ్యారేజ్ తాలూకు ఎఫెక్ట్ పిల్లల మీద పడకూడదని ఎంతకీ ఓరియంటేషన్ అంతా పిల్లల మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాని సందర్భాలలో కొన్ని చోట్ల ఆడవాళ్ళు పిల్లల కంటే కూడా తమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే
ఇచ్చేలా చాలా తక్కువ కేసెస్లో చూస్తూ ఉంటాము. చాలా తక్కువ కేసెస్లో మగవాడు ఒకవేళ ఇచ్చేయాలనుకున్నా కూడా, విడాకులు ఇచ్చేయాలనుకున్నా కూడా పిల్లల బాగు మాత్రం చూడాలి. ఏంటి అమ్మాయి నచ్చకపోవచ్చు, అమ్మాయిది కాకపోవచ్చు, కానీ పిల్లల బాధ్యత మాత్రం నాది, వాళ్ళకి మాత్రం ఏం లోటు రాకూడదు అని చూసుకునే మగవాళ్ళని కూడా కొన్ని తక్కువ కేసెస్లో చూస్తాం. కొన్ని కేసెస్లో ఏంటంటే నన్ను కాదని వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో ఒకటి చేస్తుంది, ఏ పిల్లల కోసం మాత్రం ఆగకుండా వెళ్ళిపోయినప్పుడు తనే చూసుకుంటుంది అని వదిలేసే మగవాళ్ళని ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే చట్టాలు వీలైనన్ని అన్ని హోలిస్టిక్గా కవర్ చేసే ప్రయత్నాలు చేస్తాయి, బట్ మళ్ళీ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలిగా. అదే మన మెయిన్ పాయింట్, మనం కేక్ కట్టింగ్ గురించి, అంటే డివోర్స్ అయ్యాక కేక్ అదే ఎందుకంటే అతను ఆ పోస్ట్ లో అతను క్లియర్ గా చూపించాడు, డబ్బులు ఇంత బంగారం ఇచ్చి వదిలించుకున్నాను అని అన్నాడు కదా. ఇప్పుడు మనం విగ్రహాలకి పాలాభిషేకాలు ఎప్పుడు చేస్తాము, ఒక మంచి సందర్భంలో న్యూ స్టార్ట్ అంటే ప్రక్షాళన చేశాము అని. సో అబ్బాయి లైఫ్ లో బహుశా ముందు అమ్మాయి వల్ల అతను పడ్డ కష్టం కానీ, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కానీ, ఇలాంటివన్నీ విపరీతంగా పడుంటాడు, ఆ తల్లిదండ్రులు కూడా పడుంటారు. అందుకని ఏంటంటే వాళ్ళ దాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేశారు, ఏదో దరిద్రం వదిలించుకున్నాను రా బాబు అని. బట్ ఏదైనా సరే ఒక బంధం నుంచి బయటికి రావడాన్ని ఆ లెవెల్ కి సెలబ్రేట్ చేసుకున్నారంటే, ఆ బంధంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు మనకు అర్థమవుతూ ఉంటుంది. దాంట్లో నుంచి బయటికి రావడాన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకున్నారంటే, ఓ రకంగా ఏంటంటే అలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో నుంచి బయటకు వచ్చినందుకు మనం కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేయాలి. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఏదో ట్రెండ్ అయిపోయిందంటే ఏమవుతుందంటే అండి, నెగిటివిటీ అంటే దురదృష్టకరమైన విషయాలను కూడా మనం ఓవర్ గా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అది నార్మలైజ్ అయిపోతుంది. అది కూడా ఓ రకంగా మంచిది కాదు, ఎందుకంటే మనం ఒక వర్షనే చూస్తున్నాం, అవతల వర్షన్ మనకి తెలియదు. నిజంగా దీంట్లో అబ్బాయి ఇప్పుడు వదిలించుకున్నాను అన్నాడు, నిజంగా వదిలించుకున్నాడా లేకపోతే ఇతని దాంట్లోనే తప్పు ఉందా, అమ్మాయి దాంట్లో తప్పు ఉందా, ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు అదర్ సైడ్ తెలియదు, ఒక సైడే తెలుస్తూ ఉంటుంది. బట్ మనం దీన్నే పట్టుకొని దీని కిందే జనాలు కామెంట్లు వేసేసి దీని కిందే ఆడాలి ఇట్లా ఉన్నారు అది ఇది మాట్లాడేస్తూ ఉంటారు. ఇదంతా రాంగ్ ట్రెండ్కి మనం దారి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆడవాళ్ళు అలా విడాకులను సెలబ్రేట్ చేసుకోవడమైనా తప్పే, మగవాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవడమైనా తప్పే. ఎవరికి తెలియాలి, ముందు కుటుంబం అండగా నిలవాలి. కుటుంబం అలాంటి ఇబ్బంది పడి వెనక్కి వస్తుంటే, అది అమ్మాయినా అబ్బాయినైనా సరే, ముందు కుటుంబం వాళ్ళని యాక్సెప్ట్ చేసుకొని పాజిటివ్గా తీసుకోగలిగితే, కుటుంబం ఒప్పుకుంటే ప్రపంచంతో సంబంధం లేదండి. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. ఫ్యామిలీ చేయగలిగితే చాలు, ఫ్యామిలీ వరకు తెలిసి ఉంటే చాలు. ఇలా సోషల్ మీడియాలో ఇవన్నీ చేసుకోవడం వల్ల రాంగ్ ట్రెండ్ అనేది సెట్ అవుతుంది. ఓకే మేడం, దీనికి సంబంధించి మాకు ఒక క్లియర్ విజన్ లాగా ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఇచ్చారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.